హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో టాపిక్ వైజ్గా 100 టెస్టులు అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే ఆఫర్ అయితే ఉంది. దీని కాస్ట్ యాక్చువల్గా 399, ఇప్పుడైతే 299 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇది జస్ట్ 2 days ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల టీచర్ కోలులకు ఆగస్టు 1 నుంచి పరీక్షలు అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో కంప్యూటర్ ఆధారితంగా నిర్వహణ 2 రోజుల్లో సమగ్ర షెడ్యూల్ 9210 పోస్టులకు 2,63,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గురుకుల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిఆర్టీ పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. సో పోస్టులు కేటగిరీలు కావచ్చు, సబ్జెక్టుల వారీగా ఏ రోజున ఏ పరీక్ష నిర్వహించనున్నారో తదితర విషయాలతో 2 రోజుల్లో సమగ్ర షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ బోర్డు కార్యనిర్వాహక అధికారి మల్లయ్య భట్టు గురువారం తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మనకు సో సాధారణంగా మనకి గురుకుల సొసైటీలకు సంబంధించి 9210 పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 5 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లో ఏప్రిల్ 14 నుంచి మే 27 వరకు దరఖాస్తులు అయితే స్వీకరించారు. టోటల్గా 2,63,045 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు సత్వర నిర్వహణకు వీలుగా సిబిఆర్టీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అయితే మన గురుకుల నియామకాల కోసం ఓఎంఆర్ పద్ధతిలో రాత పరీక్షలు నిర్వహించాలని తొలుత బోర్డు భావించింది. అయితే వేగంగా పరీక్షలు నిర్వహించి త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు సిబిఆర్టీ విధానమే మేలని తాజాగా నిర్ణయించింది. సో రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సో కమిషన్ సైతం సిబిఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. అంటే మనకు త్వరగా రిజల్ట్స్ ఇవ్వడంలో భాగంగా సో సిబిఆర్టీ పద్ధతిలో అయితే త్వరగా వీటిని కంప్లీట్ చేయాల్సిన ఉద్దేశంతో మనకి ఇక్కడ బోర్డు సిబిఆర్టీ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈ విద్యా సంవత్సరంలోనే ఈ నియామకాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే బోర్డు అయితే ప్రకటించింది. సో ఆగస్టు 1 నుంచి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అవి ముఖ్యంగా ఈసారి మనకు సో సిబిఆర్టీ పద్ధతిలో అంటే కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఈ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. టీచర్స్ టెస్ట్ ఆన్లైన్లో అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చారు. గురుకుల నియామక పరీక్షలపై ట్రిప్ ప్రకటన, ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షల నిర్వహణ, 2 రోజుల్లో పోస్టుల వారీగా తేదీలు ఖరారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. దిల్సుఖ్ నగర్లోని విజేత స్టడీ సర్కిల్లో క్లాసులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విజేత స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ రెడ్డి తెలిపారు. సో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో విజేత స్టడీ సర్కిల్లో ఎస్ఎస్సీ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ కావచ్చు, ఇంకా రైల్వే తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ల కోసం ఎన్ఆర్ఐల సహాయంతో ఫ్రీ ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు గురువారం తెలిపారు. సో అర్హులైనటువంటి వారు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సంబంధిత సర్టిఫికేట్లతోటి ఈ నెల 19 వరకు స్టడీ సర్కిల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది. సో మరిన్ని వివరాలకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటికి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మెరిట్ జాబితా అభ్యంతరాల స్వీకరణ
విస్తరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అదేవిధంగా నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాను అయితే రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి సో ఏదైనా అభ్యంతరాలు ఉంటే సో అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని రేజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోర్సుల శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు ఆన్లైన్లో శిక్షణకు ఆసక్తి ఉన్నటువంటి యువతకు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి అయితే తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఫ్రీ కోచింగ్ మనకు ఆన్లైన్లో ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివినటువంటి అభ్యర్థులు దీనికి అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పూర్తి వివరాలకు ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయినా ఈ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసినట్టయితే భారత రాజ్యాంగం రాజకీయాలు అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ప్రతిరోజు వీటిని అయితే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, మీకు రివిజన్ పర్పస్లో పనిచేస్తుంది. చాలా మంచి ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు కావచ్చు, అదేవిధంగా నిపుణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, దిక్సూచిలో కూడా ఇటువంటి ఆర్టికల్స్ వస్తున్నాయి. వాటిని రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. సో దీన్ని కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆర్టికల్స్ కూడా నేను 10 డేస్కి ఒకసారి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నారు. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. నేను చివరిలో మీకు ఏ విధంగా జాయిన్ కావాలని చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 17న బెల్లంపల్లిలో జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో బెల్లంపల్లి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇక్కడ వాల్యూపీ ఆఫీస్లో సో ఈ నెల 17న మెగా జాబ్ మేళాను కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నట్లయితే సో ఈ 17 తారీఖు దానికి సంబంధించి అయితే అటెండ్ కాండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి దాని వివరాలు తెలుసుకొని మీరు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో నిన్న వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కలిపి కూడా ఈ రోజు అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జల సంరక్షణలో ఆదిలాబాద్ జిల్లాకు 3వ స్థానం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం రేపు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జలవనరుల సంరక్షణకు కృషి చేస్తున్నటువంటి సంస్థలు కావచ్చు, వ్యక్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర జలశక్తి శాఖ అవార్డులను అయితే ప్రకటించింది. సో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శనివారం 4వ జాతీయ అవార్డులను అయితే ప్రదానం చేయనున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఎన్నవ జాతీయ అవార్డులు అంటే 4వ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ఉత్తమ రాష్ట్రం కావచ్చు, జిల్లా, గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థ, మీడియా, స్కూల్, విద్యా సంస్థ, పరిశ్రమలు, సో ఇట్లా వినియోగదారుల సంఘం అంటూ ఇట్లా టోటల్గా మనకు 41 మందికి ఈ పురస్కారాలు అయితే అందించనున్నారు. సో వీటిలో మనం చూసినట్లయితే ఉత్తమ రాష్ట్ర విభాగంలో మధ్యప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్లో మనకు ఒడిశా, థర్డ్ ప్లేస్లో మనకి ఇక్కడ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్. ఇది ఉత్తమ రాష్ట్రానికి సంబంధించి మనకు ఉత్తమ రాష్ట్రానికి 3 ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చూసినట్లయితే మనకు మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్లో ఒడిశా, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ అయితే 3వ స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా ఉత్తమ జిల్లాల విభాగంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు 3వ స్థానంలో రావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మన తెలంగాణకు సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్కు థర్డ్ ప్లేస్ వచ్చింది. అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి జగన్నాథపురంకు తొలి స్థానం రావడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిల్లాల విభాగంలో థర్డ్ ప్లేస్ ఉంది, ఇది ఆదిలాబాద్ జిల్లా. అదేవిధంగా గ్రామ పంచాయతీల విభాగంలో ఫస్ట్ ప్లేస్ ఉంది, ఏదంటే జగన్నాథపురం. ఇది ఎక్కడ ఉందంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం. సో వీటిని ఇక్కడ గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు విద్యా సంస్థల విభాగంలో కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి 2వ స్థానాన్ని రావడం జరిగింది అన్నమాట. ఇవి మన తెలంగాణకు సంబంధించి వీటిని ముఖ్యంగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఎన్నోవ జాతీయ అవార్డ్స్ అంటే 4వ జాతీయ అవార్డ్స్ అని గుర్తుంచుకోండి. టోటల్గా మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే 41 అవార్డ్స్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏ శాఖ ఇస్తుంది, కేంద్ర జలశక్తి శాఖ ఈ అవార్డులు అయితే ప్రదానం చేస్తుంది. సో అవి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇక్కడ జగన్నాథపురం పంచాయతీకి జాతీయ అవార్డు అంటూ చూడవచ్చు. సో నీటి నిర్వహణ సంరక్షణ విభాగంలో ఎంపిక 3వ స్థానంలో ఆదిలాబాద్ జిల్లా అని చెప్పేసి మన తెలంగాణకు సంబంధించిన అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో యాదాద్రి సహా 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది యాక్చువల్గా మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్. సో ఇక్కడ చూసినట్లయితే రేపు లండన్లో ప్రధానం ముఖ్యమంత్రి కేసీఆర్
హర్షం. సో అధికారులకు ప్రశంసలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి చూసినట్లయితే తెలంగాణ వైకుంఠ ఖ్యాతి గడించినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంతో సహా తెలంగాణలో ఉన్నటువంటి 5 ప్రతిష్టాత్మక నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు అయితే దక్కాయి. సో ఈ విశిష్ట కట్టడాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్, సో దీని నేమ్ వచ్చేసి కనుక చూసినట్లయితే ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అనేటువంటి అవార్డులు వాటికైతే ఇవి ఎంపిక కావడం జరిగింది. సో ఇది లండన్కి చెందినటువంటి గ్రీన్ ఆర్గనైజేషన్ వీటిని అయితే ప్రకటించింది. సో అవార్డులు పొందిన వాటిలో మనకు యాదాద్రి ఉండగా, తర్వాత మనకు దుర్గం చెరువు ఇది రెండవది, నెక్స్ట్ దుర్గం చెరువు వద్ద ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. అదేవిధంగా ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మూడవది వచ్చేసి, ఇంకా దేశంలోనే నెంబర్ 1గా నిలిచినటువంటి పోలీసు మనకి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా అది మనకు 4th ఇది. అదేవిధంగా నిజాం కాలం నాటి మోహన్జాహి మార్కెట్ ఉంది కదా, సో ఇది మనకు 5ది. సో మొత్తం తెలంగాణ నుంచి ఈ 5 మనకు ఈ గ్రీన్ యాపిల్ అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది. సో 5టిని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు ఈ గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి మనకు ఈ క్రింది వాటిలో లేనిది ఏది ఉన్నది ఏందని చెప్పేసి ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక 5 మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే దాస్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ 2023 సంవత్సరానికి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే అందుకున్నారు. మనకు గతంలో కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ చూసాం, కాకపోతే రీసెంట్గా ఈ అవార్డుని అయితే అందించడం జరిగింది. సో ఏడాది ప్రారంభంలోనే ఆయనను ఈ అవార్డుకు సెంట్రల్ బ్యాంకింగ్ పత్రిక అయితే ఎంపిక చేసింది. సో లండన్లో జరిగినటువంటి సెంట్రల్ బ్యాంకర్ల వేసవి సమావేశంలో పాల్గొన్న ఆయనకు ఈ అవార్డుని అయితే అందజేయడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆర్బీఐకి ఇతను ఎన్నో గవర్నర్గా ఉంటున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో గవర్నర్ అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది, ఏ చట్టంలో భాగంగా ఏర్పడింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఆసియాలోనే అదాని గ్రీన్ నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆసియాలోనే నెంబర్ 1గా అయితే నిలిచింది. సో టోటల్గా చూసినట్లయితే ఆసియాలో నెంబర్ 1 సంస్థగా ఇది నిలవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ISS ESG ప్రకారం సో పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా ఘనత సాధించిందనమాట ఇది. సో ఇట్లా చూసుకుంటే మనకు ఆసియాలోనే నెంబర్ 1 సంస్థగా ఇది నిలిచిందనమాట. సో ఈ విధంగా కూడా అడగవచ్చు, మనకు ఆసియాలో నెంబర్ 1 సంస్థగా నిలిచినటువంటి సంస్థ ఏదని చెప్పేసి కూడా అడగవచ్చు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో అని చెప్పేసి. సో మనకి ఏదంటే సో అదానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థ సో ఫస్ట్ ప్లేస్ని అయితే ఆక్రమించుకోవడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఖాలిస్తానీ వేర్పాటువాది అవతార్ సింగ్ కండా మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు ఖాలిస్తానీ వేర్పాటువాది అదేవిధంగా వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్పాల్ సింగ్కు అత్యంత సన్నిహితుడైనటువంటి అవతార్ సింగ్ కండా గురువారం బ్రిటన్లో మృతి చెందారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇటువంటి మనకి ఏదైనా నేమ్ ఇచ్చేసి సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఇతను దీనితోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇటువంటి అడుగుతారు కనుక సో వాటిని ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో కింద ఇచ్చినటువంటి లింక్ కనుక మీకు ఓపెన్ కాకుంటే సో మీరు మీ యొక్క టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు ఈ విధంగా కనుక సెట్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్ లోగో తోటి ఈ విధంగా అయితే ఒక గ్రూప్ కనబడుతుంది. దాంట్లో జాయిన్ కండి. దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంటాను. సో మీకు చాలా యూస్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. అదేవిధంగా ప్రజెంట్ మన యాప్లో అయితే ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది, ముఖ్యంగా గ్రూప్ 4కి సంబంధించిన ఆఫర్ అది. సో అది 399 ఉన్నటువంటి కోర్సును ఒక 2 days వరకు మేము 299కి అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపు ఈ 2 రోజులు అయితే సమయం ఉంది. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 399 ఉండేది, ఇప్పుడు 299కే ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ రోజు రేపు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. ఇంకా అవే కాకుండా మిగతా కోర్సెస్ కూడా ఉన్నాయి, తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.